ఒక మహాపుత్రుడు కలిగారు అన్నారు. అందుకని శివపార్వతుల యొక్క పుత్రుడు అని అనడం మాత్రమే కాకుండా శివుని యొక్క తపస్సు అమ్మవారి యొక్క తపస్సు రాశీభూతమైంది అని. అంటే అంతకాలం అమ్మవారు చేసిన తపస్సు శివుడు చేసిన తపస్సు వారి కోసమా, వారికి తపస్సు అవసరమా అంటే వారి తపస్సు లోకక్షేమం కోసం. అందుకే ఉభయుల తపస్సు ఏకమై సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించినది. ఆయన కుమార నామంలో ఉన్న అర్థం తెలుసుకున్నాం. పుత్రుడు, ఎప్పుడైనా కుమార అనగానే పుత్రుడు అనగానే తల్లిదండ్రులు ఎవరన్నది గుర్తుకొస్తుంది. ఆ శబ్దానికి ఉన్న ప్రత్యేకత. కుమార అనగానే తల్లిదండ్రులు ఎవరు గుర్తొస్తారు. అది కుమార అనగానే తల్లిదండ్రులు గుర్తు రావాలి. ఎవరు వారు? శివపార్వతులు. కనుక వాళ్ళ అమ్మని నాన్నని ఎప్పుడు గుర్తు చేసేవాడే అబ్బాయి. అది నిరంతరం ఆ శివశక్తి స్ఫురణ మనకు కలిగిస్తుంటాడు స్వామి. కుమార అంటే కేవలం పుత్రభావం అని మాత్రమే కాకుండా, ఆ మాటకు వస్తే పుత్రభావం చెప్తే ఆయన ఎవరికి పుత్రుడు కారు అన్నట్లుగా అటు కృత్తికలు మొదలుకొని ఎందరెందరో, అటు భూదేవి, గంగా, అగ్ని అందరూ కూడాను నా పుత్రుడు నా పుత్రుడు అన్నారు.